పైన అయితే 2 పోస్టర్స్ అయితే ఇస్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఒకటేమో ఏకొండూరు గ్రామంలో జరిగింది, 2 కలగర గ్రామంలో అయితే జరిగింది. చలికాలం చూసాం, వర్షాకాలం చూసాం, ఎండాకాలం చూసాం. ఈ దొంగల కాలం ఏంట్రా బాబు, చాలా విచిత్రంగా ఉంది. మొన్న ఆదివారం తొనికపాడు గ్రామంలో దొంగలు పడిన విషయం అందరికీ తెలిసిందే. నిన్న సోమవారం సాయంత్రం 2 చోట్ల అయితే దొంగతనాలు జరిగాయి. ఒకటి ఏకొండూరు మండలం చీమలపాడు గ్రామంలో ఒక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి ఇంటి తాళం పలగొట్టి, బీరువా తాళం పలగొట్టి 95,400 అయితే డబ్బులు అయితే దొంగిలించారు. ఇది ఇలా ఉంటే విసనపేట మండలం కలగర గ్రామంలో 1 కాదు 2 కాదు ఏకంగా 20 కాసుల బంగారాన్ని అయితే దొంగిలించారు. ఈ దొంగలేంటో మన ఎన్టీఆర్ జిల్లాలోనే పడుతున్నారు. ఏం పాపం చేస్తుందో మన ఎన్టీఆర్ జిల్లా. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. దొంగలు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తున్నారో అర్థం కావట్లేదు. తెలిసిన వాళ్ళే చేస్తున్నారో లేదంటే బయట నుంచి ఏమైనా వ్యక్తులు వస్తున్నారో అర్థం కావట్లేదు. మీకు ఎవరైనా అనుమానాస్పదంగా కొత్తగా ముసుగులేసుకొని కనిపిస్తే వెంటనే పోలీసు వారికి అయితే సమాచారం అందించండి.